హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గురుమూర్తిని. ఇవాళ మీకు ట్రాక్షన్ కంట్రోల్ గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చిన. చాలామందికి వెహికల్ డ్రైవ్ చేస్తుంటే సమ్ బటన్స్ అక్కడొకటి ఉంటుంది. అది ఏంది, ఏం పని చేస్తుందని చాలా వరకు తెలియదు. మనకి ఇవాళ ట్రాక్షన్ కంట్రోల్ గురించి చెప్తాను. ట్రాక్షన్ కంట్రోల్ అసలు ఏం చేస్తుంది అంటే, మనకు వర్షంలో కానీ ఇసుకలో కానీ మనం వెహికల్ని రన్ చేసేటప్పుడు, డ్రైవ్ చేసేటప్పుడు మనకి ఏమవుతుంది అంటే, వెహికల్ అనేది ఒక స్టెబిలిటీగా వెళ్ళనీకి అనేది అది సపోర్ట్ చేస్తుంది మనకు. మనం బురదలో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ వెహికల్ ఇట్లా అవుట్ అయిపోతుంటుంది, కరెక్ట్గా స్టెబిలిటీగా వెళ్ళదు. సో ఆ బటన్ ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది, ఎనీ టైం ఆన్లోనే ఉంటుంది. ఆ బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఆఫ్ అయిపోతుంది. అది BS6 వెహికల్లో ప్రతి ఒక్క వెహికల్లో ఉంటుంది. అది మా బేస్ మోడల్, టాప్ మోడల్ అట్లా కొన్నిట్లలో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. మ్యాక్సిమం అన్ని వెహికల్స్లో ఉంటుంది స్టెబిలిటీ వెహికల్. అది ABS ఉన్న ప్రతి ఒక్క బండికి ABS ఏ వెహికల్కి అయితే ఉంటుందో ఆ బండికి, ప్రతి ఒక్క బండికి ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఉంటుంది. ఎలక్ట్రిక్ స్టెబిలిటీ కంట్రోల్ అని కొంతమంది అంటారు, దాన్ని ట్రాక్షన్ కంట్రోల్ అంటారు ఫ్రెండ్స్. దాన్ని మీకు ఆ బటన్ ఎక్కడ ఉంటుంది, నేను అసలు ఏం వర్క్ చేస్తుందో నేను చెప్తాను మీకు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ట్రాక్షన్ కంట్రోల్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని. ఇది అంటే ఇది అందరికీ తెలిసిందే, BS6 ADAS వెహికల్ లా ఉంటుంది. ఆటో ఆఫ్, ఆటో స్టాప్. ఇది ట్రాఫిక్ లో మనం ఫ్యూయల్ కన్సంప్షన్ తక్కువ చేసుకోనికి, ఇక వెహికల్ మంచి కండిషన్ ఉండే ఇట్లా ఇది ట్రాఫిక్ లో ఆటోమేటిక్ ఇంజిన్ ఆఫ్ చేస్తే ఆన్ చేస్తుంది. ఇది మెయిన్ మనకు వర్షంలో కానీ, బుడగలో కానీ, ఇసుకలో కానీ, వాటర్లో కానీ వెహికల్ అనేది స్టెబిలిటీగా వెళ్ళనీకి అని చెప్పేసి ఈ ఫ్యూచర్ అనేది మనకి ఇచ్చారు. దీని పేరు ట్రాక్షన్ కంట్రోల్ అంటారు ఫ్రెండ్స్. ఎలక్ట్రిక్ స్టెబిలిటీ కంట్రోలర్ అని కూడా అంటారు, కానీ దీన్ని ట్రాక్షన్ కంట్రోల్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.